గణపతికి జయమంగళం మంగళరూపునకిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం మంగళరూపునకిదే శుభమంగళం भाग्यनगर गणेश उत्सव समिति अपना 39वां विशाल भगवान गणेश की शोभा यात्रा भाग्यनगर गणेश उत्सव समिति द्वारा आयोजित किया जाता है। इसमें मालापुर से प्रवेश प्रारंभ होकर धीरे धीरे शालीगंगा चार मीनार आसनगंज विनायक सागर से होते हुए विनायक चौक से होते हुए विनायक सागर की ओर 9 दिन की नवरात्रि की भगवान गणेश की आराधना और पूजा करते हुए गणेश भक्त धीरे धीरे गणेश की ओर प्रस्थान करते हुए भगवान गणेश का पूजन करते हैं। मैं सभी से निवेदन करता हूँ कि धीरे धीरे भगवान गणेश की प्रतिमाओं को विनायक चौक से विनायक सागर की ओर ले जाए। अलग भाषा अलग देश फिर भी अपना एक देश की संस्कृति के साथ धीरे धीरे हिंदू समाज अपनी एकता और अखंडता का परिचय देते हुए विनायक चौक से विनायक सागर की ओर भगवान गणेश की प्रतिमा श्रद्धा से लेके जाते हुए सभी गणेश भक्तों का भाग्यनगर गणेशोत्सव समिति हार्दिक हार्दिक अभिनंदन करती है। भाग्यनगर गणेशोत्सव समिति सभी गणेश भक्तों का हार्दिक हार्दिक अभिनंदन करती है। నగరం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా వినాయకుడి నిమజ్జనం చేసి అద్భుతంగా పూజలు నిర్వహించి శ్రీ మహాగణపతికి జయమంగళం మంగళరూపునకిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం శ్రీ శంభుతనయునకు జయమంగళం సిద్ధి
గణనాథునకిదే శుభమంగళం దేవతా వందితునకు జయమంగళం జయమున సగు స్వామికిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం పార్వతీ పుత్రునకు జయమంగళం భవ్య చారిత్రునకిదే శుభమంగళం సకల జనపాత్రునకు జయమంగళం సర్వము నిండిన స్వామికి శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం అంబికా తనయునకు జయమంగళం ఆ మహావేల్పునకిదే శుభమంగళం విద్యల గురువునకును జయమంగళం ఆద్యంతరహితునకిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం బొద్ద గణపతికి నిదే జయమంగళం బుద్ధు రూపునకిదే శుభమంగళం భక్త మందారునకు జయమంగళం సంతతోద్ధారునకిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం ఆ రూపం అపురూపం మహాగణపతి దివ్య దర్శనం కమనీయ ఘట్టం నిమజ్జనోత్సవం నేత్రానందం భక్తుల కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర సందడిగా సాగింది. తెల్లవారుజామున ప్రారంభమైన నిమజ్జన యాత్ర మధ్యాహ్నానికి విజయవంతంగా ముగిసింది. ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. సచివాలయం మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గులోకి శోభాయాత్రలో భక్తులు కిక్కిరిసిపోయారు. డప్పు చప్పుళ్లు లంబోదరుడి నామస్మరణతో ట్యాంక్ బండ్ ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో హుస్సేన్ సాగర్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం మంగళ రూపునకిదే శుభమంగళం. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక క్రేన్ను తెప్పించారు. 400 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ క్రేన్ను జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. ఏకదంతుడిని అతి జాగ్రత్తగా ట్యాంక్ బండ్ పైన 6వ నంబర్ క్రేన్ వద్దకు చేర్చారు. నిమజ్జన పూజలు నిర్వహించిన అనంతరం మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. 57 అడుగుల ఎత్తు 24 అడుగుల వెడల్పుతో భారీ కాయుడైన గణనాథుడి తరలింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఖైరతాబాద్ గణనాథుడిది తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. 1954లో గణేష్ విగ్రహ ఏర్పాటుకు ఖైరతాబాద్లో అంకురార్పణ జరిగింది. స్థానికుడు స్వాతంత్ర సమరయోధుడైన శంకరయ్య తొలుత 1 అడుగుతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1 అడుగు పెంచుతూ 60 అడుగులకు చేరుకోగా 1 అడుగు తగ్గిస్తూ ప్రస్తుతం 57 అడుగులకు చేరింది. 63 వసంతాల మహాగణపతిని ఎందరో ప్రముఖులు దర్శించుకున్నారు.
2014లో గోనాగ చతుర్ముఖ గణపతి, 2015వ సంవత్సరంలో త్రిశక్తిమయ మోక్ష గణపతి, 2016లో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా బొజ్జగణపయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. 2017లో శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా నేత్రానందం కలిగించాడు. ఈసారి శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా కొలువు తీరి అలరించాడు. తమిళనాడుకు చెందిన ప్రధాన శిల్పి రాజేంద్ర నేతృత్వంలో 3.5 దశాబ్దాలుగా విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.